హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ దొండకాయ రోటి పచ్చడి అండి. ఎవరైతే దొండకాయని ఇష్టంగా తినరో అలాంటి వాళ్లకు ఇలా పచ్చడి చేసి పెట్టండి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని పాన్లో నేను ఇక్కడ 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 పచ్చిమిరపకాయలను ఇలాగా ముక్కల కింద కట్ చేసి వేసాను. తర్వాత 8 వెల్లుల్లి రేకల్ని వేసాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి దొండకాయ ముక్కల్ని వేస్తున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలను ఇలాగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసాను. తర్వాత ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసాను. ఈ రెండింటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేయండి. దొండకాయలు మనకి 50% కుక్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 టమాటాలను ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా వేసాను. ఈ టమాటాలను వేసిన తర్వాత కనీసం 1 నిమిషం పాటు కుక్ చేయండి. ఈ టమాటాలు బాగా దగ్గరికి మగ్గిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసాను. ఈ రెండింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. దొండకాయ పచ్చడికి 100% దొండకాయలను ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదండి. కాబట్టి 80% మాత్రమే ఇక్కడ నేను కుక్ చేశాను. ఈ విధంగా పచ్చడి అనేది రెడీ అయితే సరిపోతుందండి. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని వేస్తున్నాను. చింతపండు గుజ్జు కోసం చింతపండుని నేను ముందుగానే కొద్దిగా నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని వేసాక ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. మీ దగ్గర రోలు కానీ ఉంటే రోట్లో వేసి పచ్చడిని తయారు చేయండి. రోలు కానీ లేకపోతే ఇలా మిక్సీలో వేయండి. మిక్సీలో వేసినప్పుడు బాగా మెత్తగా చేయకండి. చాలా స్లోగా, చాలా తక్కువ టైము మనం గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి నేను కొద్దిగా కొత్తిమీరను కూడా వేసాను. రోటి పచ్చడిలోకి మనం కొత్తిమీరని వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడదాం. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా చేస్తే రోటి పచ్చడి అంతా బాగుండదు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఎంతో టేస్టీగా కారంగా ఉండే దొండకాయ రోటి పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.